బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సూపర్ గా ఉన్నాను. మేడం సార్ మేడం అంతే. ఒక ఆవిడ్ని పెద్ద ఆవిడ్ని గుద్దేశాను. టెన్షన్ లో ఉంది కదా, అందుకు నేను అయింది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఏం కాదు. ప్లీజ్ ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నాకు కట్టాలన్నమాట అవి. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. అప్పుడప్పుడు గుడ్డోళ్ళగా ఉంటే కూడా ఎలా ఉంటుందో కూడా చూడండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం దొరకదు, రాదని అన్నారమ్మా. అందుకని మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వాళ్ళ దేవుకెళ్ళి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిధూరా. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నేను కూడా చూస్తున్నారు కదా, సూపర్ గా ఉన్నాను. మేడం సార్ మేడం అంతే. ఏంటి ఎక్కడున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో నాకు మా అమ్మ తెలుసు కదా, విజయ గారు, ఆ ఒకటి అడక్కులో మా మదర్ క్యారెక్టర్. సో వాళ్ళ ఇంటి ముందు నుంచే క్రాస్ అవుతున్నాను అనమాట. సరే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. పనిలో పని రాగానే ఒక చిన్న ఆవిడని ఆట పట్టిస్తే ఎలా ఉంటుందనే థాట్ వచ్చి సరే ఇంకా వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఎస్, ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. పైకి వెళ్ళి ఆవిడని ఒకసారి ఆట పట్టిద్దాం. అండ్ దానికంటే ముందు ఒక చిన్న జలకిద్దాం ఫోన్ కాల్లో, సరేనా? అమ్మా ఎక్కడున్నారు? అమ్మా ఇందాక కెమెరామెన్ వస్తున్నాడని చెప్పేసి కిందికి వెళ్ళాను కదా. యాక్చువల్లీ అది కార్ తీసుకొని రోడ్ వరకు వెళ్ళేసి వచ్చాను. దారిలో అది టెన్షన్లో ఒక ఆవిడ్ని పెద్ద ఆవిడ్ని గుద్దేశాను. హలో హలో చెప్పమా, ఏమైనా అయిందా? ఆవిడకి యాక్చువల్లీ కాళ్ళకి ఫుల్ దెబ్బలు తాకాయి అండ్ ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళి. చాలా పెద్ద ఆవిడ కదా, అప్పటికే కుంటుతూ నడిచారు ఆవిడ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాకు టెన్షన్గా ఉంది. మళ్ళీ వాళ్ళు వచ్చి నా నంబర్ కూడా తీసుకెళ్లారు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఏమైనా గోల పెడతారేమోనని. ఎక్కడ దొరికిందిరా? నేను ఇది రోడ్ కార్నర్లో ఉన్నాను, వస్తున్నాను. వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళు నా నంబర్ కూడా తీసుకెళ్లారు. నాకు అదే టెన్షన్గా ఉందమ్మా. మీరు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వద్దులేండి, నేనే పైకి వస్తున్నా. చూద్దాం పదండి ఇప్పుడు ఎలా ఉంటుందో. లేడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. లేదు, అక్కడ పక్కన ఏదో బిల్డింగ్ ఉంటే అక్కడ ఉన్నాడంట. సరే అని ఆ అబ్బాయి గురించి అక్కడికి వెళ్ళి పంపిస్తాను అన్నా. నేను వద్దు, నేను కింద ఉన్నాడు, కింద నుంచి ఇంట్రొడ్యూస్ తీసుకుని వస్తాను అన్నా. ఏమో అందరూ అలా సడన్గా అది యాక్సిడెంట్ అయ్యాక గుంపుగా వచ్చేసరికి కంగారు పడిపోయా. దానికి తోడు మేకప్లో ఉన్నా, ఇంకా ఎంత చండాలంగా ఉంటుంది పబ్లిక్లో. ఉంటుందండి మమ్మల్ని. ఎవరో ఏంటి, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది అని చిన్న సోషల్ మీడియా స్పీడ్గా ఉంది కదా. భయంకరంగా. బాగేం కాదు కదా, చిన్నగానే కదా తగ్గింది. గట్టిగానే ఫాస్ట్గానే అయింది. ఫాస్ట్గానే వెళ్ళా. ఎక్కడ పెట్టా? సర్కిల్లో పెట్టా కారు? లేదు, ఫస్ట్ ఇక్కడే పెట్టా ఈ అబ్బాయిని తీసుకురావడానికి. కానీ మళ్ళీ అటు వెళ్ళా, నాకు కనిపించలేదు దగ్గరలో. చెప్పొచ్చు కదా, నేను అక్కడికి అడిగాను కదమ్మా. వస్తాడు అడ్రస్ చెప్తే పైకి వస్తాడు అంటే. ఏమో అమ్మా. ఏం కాదు. ప్లీజ్ ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. ఏం అవతలే, ఏమిటి గట్టిగా ఎవరో డబ్బులు కట్టి కొంచెం అయిపోయింది. అది షూట్ చేయకున్నా, షూట్ చేయకే. టెన్షన్లో ఉంది కదా, అందుకు నేను అయింది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. వచ్చి మంచి మనకి ఇచ్చాడు. అయ్యో కాబట్టి లోపల నుంచి షివరింగ్ అవుతుంది నాకు. ఏం కాదు అయితే నాకు అనుకున్నాను. టెన్షన్ పెట్టి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నా వల్ల కాలే ఇంతకు మించి. అమ్మా నాకేమో
లోపల ఇప్పుడు ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి, ఎవరికి చెయ్యాలి, ఏంటి టెన్షన్ పడుతుంది. నిజమా ఒక చిన్న డౌట్ వచ్చింది, బట్ అలా డైరెక్ట్ వదిలేరే. సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉంది, కానీ కొంచెం అనిపించింది. కాకపోతే నీ తింగరమొఖం చూసేసరికి నిజంగా నెంబర్ తీసుకుని ఉండొచ్చు, ఎక్కడ ఏంటో ఫాలో అప్ అయి ఉండారు అని. నీకు క్లారిటీ ఉంది, నాకు టెన్షన్ మొదలైంది. సరిపోయారు ఇద్దరును. ఇందాకని షూట్ చేస్తుంటే టెన్షన్ పడుతుంటే ఇది చేస్తున్నారేంటి, కెమెరా ఆపేసేనా, ముందు టెన్షన్లో ఉంది, నువ్వు కెమెరా ఆపేసి అంటే నా అబ్బాయి చూస్తున్నాడు. నేను ప్రాంక్ చేద్దాం అనుకుంటా, కానీ నేను నా వల్లే అవ్వ తెలుసా, పటాక్కని నవ్వేస్తాను నేను, ఎక్కువసేపు ఉండలేను. నాకు కొడుతుంది అంటే పెద్ద ఆవిడ అంటుంది, జనం వచ్చారంటుంది, అంత గుంపు కింద అయిపోయిన తర్వాత నిన్ను ఎలా వదిలేశారు, వదలరు. ఇప్పుడు వదిలే సమస్య లేదు. ఇదివరకు ఇట్లా చిన్న ప్రాబ్లం జరిగినా దిగండి ఏం జరిగింది ఇక్కడ ఉండండి అని స్పాట్లో చెప్తున్నారు. అలాంటిది దానికి తోడు మనం సీరియల్ అయితే వాళ్ళు ఇంకా మీడియా రచ్చ చేయదు అసలు. ఇంత దానికి ఇంత చేసి పెడుతుంది మీడియా. నాకేంటి పాపం, రాక ఫస్ట్ టైం వచ్చింది నా కూతురు ఇంటికి, రావడం ఏదేదో చెప్తుంది, ఎందుకు ఇలా జరిగింది ఏంటో నాకు ఎంత నిమిషం భయపడిపోయింది. అయ్యా మామూలు ప్రాంక్ చేయలేదే నువ్వు రాగానే. అందుకే ఫస్ట్ టైం చేస్తున్నాను ప్రాంక్ అన్నది, నాకు తెలియదు అన్నమాట. అంటే జరిగేది జరగబోయేది ఏదో చెప్తారు కదా, సరే నాకు చెప్పైనా చేస్తుందేమో కదా. నేను ఫస్ట్ టైం ప్రాంక్ చేస్తున్నా. హైలైట్ ఏంటంటే మీ పైన, అవునా, అది కూడా మీతోనే స్టార్ట్ చేసా ప్రాంక్ అనేది. సరే ప్రాంక్ అని చెప్పినప్పుడు చేసే వాళ్ళు తెలుస్తుంది కదా అని అనుకున్నా, చెప్పుద్దేమో అనుకున్నా, బట్ చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట. మామూలు సర్ప్రైజ్ కాదు. అమ్మ బాబాయ్, అమ్మ 100కి ఎలా ప్రాణం గాల్లో తేలిపోయింది. మనకి ఎందుకండి టెన్షన్ టైం వేస్ట్. ఎన్ని డౌట్, ఎక్కడికి ఎందుకు వెళ్ళింది, అంత దూరం డ్రైవింగ్ ఎందుకు వెళ్ళింది, రోడ్డు మీద అలా గుర్తొస్తుంది. పెద్ద ఆవిడ అంటుంది కాళ్ళకి తగిలినాయా, డబ్బులు తగిలినాయా, ఏంటి అని అడుగుతున్నా. సరే 10 సెకండ్లో బుర్రలో ఎన్ని వచ్చుంటాయో. ఇప్పుడు ఇంటికి ఎవరు వస్తారు, ఇప్పుడు దీనికి ఎలా ఉంది, ఇది ఎలా టెన్షన్ పడుతుంది అంటే మీకు ఇప్పటి వరకు మా మదర్ కోసం తెలియదు, నా ఎదురుగుండే మా మమ్మీ ఫోటో ఉందన్నమాట. ఆవిడ పెద్ద ఆవిడ అనేసరికి మా అమ్మలోకి ఇలా ఇచ్చాను, మరి అమ్మ కూడా పెద్ద ఆవిడే కదా. చనిపోయారు, చనిపోయారు. ఆ ఫోటో చూసి పాప మా అమ్మ వయసే ఉంటుందని ఊహలో కూడా వెళ్ళిపోయాను. కూల్ బాడీ కూల్. చూస్తారా, తిన అమ్మ నేనమ్మ నా సడన్ గా వచ్చి ఫ్రాంక్ అని చేసేసి నన్ను ఒక్కొక్కసారి భయపెట్టేసింది. నేను కూడా చేసుకోకుండా ఉన్నాను. సడన్ గా వచ్చింది కదా, నాకు తెలియలేదు, షూటింగ్ లేదంట. సడన్ గా వచ్చి ఇలా జరిగిందమ్మా, ఇక్కడ ఎవరో నాకు తెలియలేదు, దగ్గరగా మీరే ఉన్నారు కదా అనేసి వచ్చేసి నాకు ఒక షాక్ ఇచ్చేసింది అన్నమాట. ఆ షాక్లను తేరుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అట్లుంటది మనతోని. అందుకని నేను కొంచెం టచ్ అప్ చేసుకోకుండా ఉన్నాను. మరి గ్లామర్ ఏమన్నా దెబ్బతిందేమో తెలియదు కానీ. సరే తరలే, ఏమి దెబ్బతింది అక్కడ, అనవసరంగా ఇక్కడ పేరుకి అమ్మ క్యారెక్టర్ ఇచ్చారు, కానీ ఇవి ఇప్పటికి సెక్స్ లైడీ ఆన్ ద ఫ్లోర్. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. కానీ మొత్తం మీద అమ్మ కూతుర్లు అయితే సెక్సీగా అందంగానే ఉంటావు అన్నమాట. మాకు తిరిగే లేదు, నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. మా ఇద్దరికి అమ్మ నుంచి వస్తాయి అన్ని అమ్మ నుంచి వస్తాయి. కానీ ఫస్ట్ టైం వచ్చిందన్నమాట. ఎప్పుడో చేయాల్సింది, లాగా కుదరలేదు మాకు, బిజీ కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల. పోన్లే ఈ రోజు పిలిపి వచ్చింది అన్నమాట అమ్మగారి దగ్గర నుంచి. ఇంత టైం పట్టింది. 2 years అయిపోయింది కదా సీరియల్ మనం స్టార్ట్ చేసి. 2 years 3 years అమ్మా, థర్డ్ ఇయర్ రన్నింగ్. థర్డ్ ఇయర్. ఎన్ని ఎపిసోడ్ ఇప్పుడు అది? 900 700 దాటింది. 8 క్రాస్ అవుతున్నట్టుంది. 8 క్రాస్ అవుతుంది అంటే 2 years కంప్లీట్ అయిపోయిందండి. జెమినీ ప్రాజెక్ట్ ఆ ఒక్కటి అడగని సీరియల్ మేము చేస్తున్నాం కదా, ఆ సీరియల్లో నాకు 2 కూతుళ్ళు అనమాట. ఇది చిన్న కూతురు గారాలు పెట్టానమాట నాకు. అందులో నేను రియల్ లైఫ్లో ఎలాగుంటానో సీరియల్ లైఫ్లో తిని ఎలాగుంటుంది అనమాట. క్యారెక్టర్ ఎక్కడ తగ్గలేదు, అంత బోరమాసు మామూలుగా ఉండదు. అసలు షూటింగ్ లొకేషన్లో చేద్దాం అనుకున్నాను కానీ ఒక రోజు నాకు తొందరగా అయిపోయింది, అందుకే చేయడానికి కుదరలేదు. లేకపోతే అమ్మగారు గెటప్ కోసం క్యారెక్టర్ కోసం ఇంకా బాగా చెప్పేదాన్ని నేను, ఎందుకు తెలుసు కాబట్టి నాకు. కానీ చాలా హ్యాపీ అనిపించింది ఆ సీరియల్ క్యారెక్టర్ మాకు రావడం కానీ, మా అమ్మ కూతుళ్ళుగా సెట్ అవ్వడం కానీ. మల్లిగా క్యారెక్టర్ కూడా మామూలుగా ఉండేది కాదు, ఓరమాస్ అంటే ఎక్కడ తగ్గేదే కాదనమాట క్యారెక్టర్. మొగరాయుడు మొగరాయుడు ఆడపిల్ల లక్షణం ఒకటి ఉండదు, ఎవరిని పెడితే మనం కొట్టడానికి వెళ్ళిపోవడం,
ఏదో మా ఫ్యామిలీ ఏమో ఏదో పాలు తీసుకుని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. పాలు అమ్ముకుని ప్రతిరోజు ఏదో ఒక పెంట కూడా తీసుకొచ్చి పెట్టేది. వచ్చి తీర్పు చెప్పడాలు, అది పెద్ద మనుషులు తీర్పు పెట్టడాలు, కుదురుగా ఉండి ఉదుకుని ఉండంటే మాత్రం ఉండేది కాదు. అదొకటి ఎలాంటి క్యారెక్టర్ అంటే ఊర్లో అందరూ మల్లిక అంటే అమ్మో ఈ పిల్లన నేను పెట్టుకోనని పారిపోయే రకాలన్నమాట. అలాంటి క్యారెక్టర్ ఇది. భయపెట్టేసేది అందరు. మీ అమ్మాయి నోట్లో మేము నోరు పెట్టవలసి పారిపోయేవారు డబ్బన్నటోళ్ళు కూడా క్యారెక్టర్ ఇచ్చాను. అంత మాస్. కానీ అంటే తన క్యారెక్టర్ చాలా క్లారిటీగా కరెక్ట్గా ఉంటుంది అనమాట. బట్ చూసేటోళ్ళకి ఏంటంటే ఒక గయ్యాలి ఏదన్నా పెంట చేసేస్తుంది బాబాయ్ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అన్నట్టు అనిపిస్తారు. మాకేంటంటే ఎలాగ పెళ్లి కావాల్సిన పిల్లలు ఇప్పుడే అందరితో గొడవ పడిపోతుంది, రేపు మొగుడెవడొస్తాడు, మాకు అల్లుడు ఎవడం దొరకడం మా భయాల్లో మేము ఉండేవాళ్ళం. చాలా సూపర్ క్యారెక్టర్ అయితే కూడా. మా అమ్మ క్యారెక్టర్ ఏం తక్కువదేం కాదు, ఎక్కడి నుంచి వస్తాయి పోలికలని అమ్మ నుంచే. నానేమో వద్దమ్మా ఆగమ్మా అంటారు, ఏమో ఎందుకు వద్దు ఎందుకు ఆగాలి అని అమ్మ. ఇదైతే నిజమేనండి. నా ఒరిజినల్ పేరు విజయ్, ఎలాగో అందులో విజయలక్ష్మి అని పెట్టారు. ఎక్కడ కూడా నా క్యారెక్టర్ కూడా తగ్గదని అంట. మాస్ ఊర మాస్. నేను కూడా కొట్టడం తిట్టడం ఫైటింగ్స్ అన్నీ ఉన్నాయి. సేమ్ తను చెప్పినట్టు ఏంటంటే నాలో లక్షణ సాగం వచ్చేసినాయి అనమాట. ఆ క్యారెక్టర్ పుంజుకుంది. సూపర్, చాలా బాగుంది. తిను నాకు ఇష్టం అంతే. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. బట్ ఈ రోజు టైం అయితే అలా వచ్చింది. 2 years అయిపోతుంది. అలా కుదురుతుంది అనమాట. ఒక్కొక్కసారి ప్లాన్ చేసుకుంటే 3 అమ్మా 3 years నేను రెగ్యులర్ గా ఉంటుంది. నేను అప్పుడు చుట్టం చూపులాగా ఒక 1 week ఒక్కొక్క షెడ్యూల్కి వెళ్ళి పలకరిస్తూ వస్తుంది. ఇప్పుడు క్యారెక్టర్ కొంచెం తగ్గింది. ఇంతకు ముందు అయితే 1 week అలా చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం షెడ్యూల్ అలా తగ్గుతా వచ్చింది అనమాట. సో సీరియల్ కానీ టీమ్ కానీ నాకు అందులో 5 అల్లుళ్ళు, అలాగే 5 కూతుళ్ళు లాగా అనుకోవాలి. మా అమ్మాయితో పాటు పిల్లవారింటి కోడలు అని అంటే చాలా పెద్ద ఫ్యామిలీ. సీరియల్ ఇంతమంది క్రౌడ్ లేరు. ఈ సీరియల్లో మాత్రమే అంతమంది జనం ఉన్నారనమాట. మా ప్రొడ్యూసర్ గారు ప్రవీణ్ గారు చాలా మంచి ప్రొడ్యూసరు. అలాగే టీం కూడా చాలా మంచిది. సీరియల్ కానీ ప్రొడక్షన్ కానీ సూపర్. అలా ఉండబట్టి మేము అలాగే 2 years కూడా కంప్లీట్ చేయగలిగాం. అవును, ఇష్టం లేకపోతే చేయలేమన్నమాట. ఎందుకంటే ఏదో ఒకటి నచ్చకపోతే మైనస్ అనిపిస్తుంది. బట్ మాకు అన్ని రకాలుగా సూపర్ టీము. మళ్ళీ నా వరకు ఏంటంటే ఆ ప్రొడక్షన్లో ఎప్పుడు చేస్తుంటాను, గొడవ పెట్టుకుని మరి నా క్యారెక్టర్ కావాలని కూడా అడిగేస్తుంటాను అనమాట. అది నా ఇష్టం. స్వార్థం అనుకుంటారు కదా, మంచి కంపెనీ అన్నమాట అది. ఈవిడ ఇంకోటి లొకేషన్ లో అమ్మ అడుగు పెట్టిందంటే ఆ రోజు బోరింగ్ అనేదే ఉండదు. అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి పైనుంచి కింద వరకు నవ్వుతూనే ఉంటారు అమ్మ వేసే కౌంటర్లకి. మామూలుగా కాదు, రౌడీ బేబీ ఆడిపోతారు. టీం అందరూ అంటే చాలా రోజుల తర్వాత వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. విజయ్ వచ్చింది సూపర్. అల్లుళ్ళు ఏంటి మా డైరెక్టర్లు వాళ్ళందరూ చిన్నపిల్లలు అయిపోయినట్టు అయిపోతారు. ఆ ఫుల్ డే ఫుల్ జోష్గా జరుగుతుంది. నేను వెళ్ళిపోతున్న వాళ్ళకి బోర్గా ఉంటుంది, ఫుల్ ఫన్గా ఉంటుంది. ఫస్ట్ అవునా నిజమా? నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న గేమ్ అనుకుంటున్నాను. ఓ ఎస్, ఇదైతే ప్రాంక్ కాదనమాట, డైరెక్ట్ గేమ్ అని ఇప్పుడు చెప్తుంది. ప్రాంక్ కాదు, డైరెక్ట్ గేమే. ఏంటంటే ఇప్పుడు నేను మీకు కళ్ళకు గంతలు కడతాను, ఎదురుగుండా శారీస్ మేకప్ సామాన్లు పెడతాను, మీరు కళ్ళకు గంతలు కట్టి నాకు కట్టాలన్నమాట. అవి సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. నేను కళ్ళకు కట్టుకుని నీకు చీర కట్టాలా? పెద్ద టాస్కే. గుడ్డిదల్లా కట్టుకొని చేయాలంటే ఎక్కడెక్కడ పడతాను కనిపించకూడదు, అదే మ్యాజిక్. ఏమి కనిపించకుండా మీరు ఎక్కడ బొట్టు పెడుతున్నారు, పైగా హైట్ కదా మనం, మరి బొట్టు ఇక్కడ పెట్టబో ఇక్కడ పెట్టారు అయిపోతుంది. నేనేమో మీకు బొట్టు ఓకే కట్టి చేస్తావు ఆల్రెడీ. మరొకళ్ళని కరెక్ట్ గా కట్టేస్తే ఏంటి పరిస్థితి? కరెక్ట్ కట్టేస్తే మీరే విన్నర్. మరి ఏదో గిఫ్ట్ ఏదైనా ఉంటుంది కదా మరి విన్నర్ అంటే. ఆల్రెడీ కళ్ళు మూసుకున్నానండి, నేను ఆల్రెడీ చూపించేస్తానమాట. తనకి చీర కట్టేసాను, ఆల్రెడీ కట్టేసాను. చూడండి, నేను ఆల్రెడీ శాంపుల్ చూపించేస్తాను, ఇలా బయట వేసాను. మొఖం ఎత్తుకుంటే ఎన్ని సినిమాలు చూడదండి మనం. నుదురు ఎక్కడ ఉంటుంది చూసుకో. కళ్ళు అస్సలు చూడండి. ఇక్కడ బొట్టు పెట్టుకుంటాను, ఇక్కడ సిక్కులో చేస్తాను, ఇక్కడ ఏమో లిప్స్టిక్ వేస్తాను. చూసి అమ్మా ఈవిడ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతున్నారు. ఫేస్ ఎటు తిప్పకుండా చేసావనంటే నేను విన్ అయిపోతాను అన్నమాట. ఇప్పుడు చూడండి టాస్క్ చెప్పు. మీకు గిఫ్ట్ ఇస్తా, కానీ ఆఫ్ స్క్రీన్ ఇస్తా. ఆఫ్ స్క్రీన్ గిఫ్ట్ ఇస్తుంది అంటే ఇప్పుడైతే మనం రెడీ చేద్దాం. మరి టాస్క్ పెట్టింది కాబట్టి ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే డన్. ఓకే, పౌడర్, కాటుకి, కాజల్, దువ్వెన, లిప్స్టిక్, పిన్స్. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు చిన్నప్పుడు ఆడుకున్నాం కళ్ళగంతలు. కనిపిస్తుంది ఏమన్నా? ఎక్కడ ఏం లేదు. ఇంకేం కనిపిస్తుంది? ఇంత గట్టిగా కట్టేస్తే పట్టుకోవడానికి ఏం లేదు, కనపడలేదు. ఓకే 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 డన్. స్టార్ట్ చేయండి. కనపడలేదు కదా నీకు ఏమన్నా? ఓకే, 3, 2, 1 స్టార్ట్ చేయండి. ఫస్ట్ మేకప్ వేస్తున్నారా? మేకప్ వేస్తున్నాను. ఓకే,
అప్పుడప్పుడు గుడ్డోళ్ళలా ఉంటే కూడా ఎలా ఉంటుందో కూడా చూడండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కళ్ళు ఉంటే అందరూ చేస్తారు, కళ్ళు లేకుండా కూడా చేయాలి. నీ ముఖం మీద ముందు బుగ్గలు మాత్రం బాగున్నాయి. పౌడర్, లిప్స్టిక్, గోర్లు ఎక్కడ గుచ్చుకుంటే చూస్తున్నాను. నీ ఫేస్ ఏది? ఏ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? అది అమ్మనే మోసం చేద్దాం అనుకుంటున్నావా? నేను మూతి పట్టుకోవాలి ఇప్పుడు. మూతి, పెదాలు ఆగు. కింద అంటేస్తాను, పైన అంటేస్తాను. ఆగు, ముయ్యద్దు నువ్వు. ఆగవే. చిన్న మూతి, మూతికి లిప్స్టిక్ అయిపోయింది, పౌడర్ అయిపోయింది. ముక్కు పైన బొట్టు. మీ కొలత తగలయ్యా, కొలతలు వేసుకొని మరి చూస్తున్నారు. ఇంటెలిజెంట్ ఫెలో. ఇది మాత్రం నువ్వు బ్యాలెన్స్ చేసుకో. ఏ మూలకి గేస్తాను, ఎక్కడ గేస్తాను. ఇది నాకు కాదు టాస్క్, నీకు టాస్క్. ఇది నాకు టాస్క్ అయ్యేలా ఉంది. అది నీకు టాస్క్. ఇలా పొడిసారు గుడ్డిలో వెళ్ళిపోద్ది టాస్క్. కొంచెం పైకారండి దాన్ని. ఏది ఇదియా? చూడు, కింది కన్నారమ్మా. కింద కాదు, పైకారండి. పైకే. లేదా మరి అది ఇందులో. సరే పెట్టండి. కళ్ళు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఎక్కువ గీయలేదు నేను. కళ్ళు ఓపెన్ అవ్వాలి, నువ్వు క్లోజ్ చేసావు. క్లోజ్ చేసి ఎక్కడైనా పెట్టచ్చు. లైనర్ మీద వస్తుంది. ఉండు, కంట్రోల్. కళ్ళ మీద గీస్తున్నాను, కాకపోతే అది షేప్ అవుట్ అవుతుంది. మరి అమ్మో ఎక్కడ గుచ్చేస్తారని భయం వేసింది. గుచ్చలేదు, మరి నీ కంట్లో పెడదాం అనుకోని మళ్ళీ చూడటానికి కన్నుపోయిందనుకో, నా గుడ్డు క్లాత్ నీ కట్టాల్సి వస్తుందని ఆగిపోయాను. ఓకే ఓకే చీర. ఇప్పుడు చీర కట్టే పని అన్నమాట. ఎస్. ఏది చెంగు ఏదో చూస్తున్నాను. నన్ను పాల్స్ ఎక్కడ ఉందని తగులుతలేదని చూస్తున్నాను. దీని పాలు ఉందా లేదా? దీన్ని ప్రొఫెషనలిజం అంటారు తెలుసా? సరిపోద్దున్నాడు. అమ్మా, సీరియల్లో మా అమ్మాయికి వడ్లాన్ని చేయించాలన్నారు అప్పట్లో. మా గేదెలన్నీ ఆస్తులన్నీ అమ్ముకుని వడ్లానికి వలన పోయేదనేమో అనుకున్నా. కుదరలా. గేదెలన్నీ అమ్మితే వస్తాయి. మరి అంత కాదు నాది, సన్న నడుమే. సీరియల్ ఏమవుతుందంటే పెళ్ళాళ్ళు వడ్లాన్ని పెట్టాలి, నిలవెత్తి బంగారం పెట్టాలంటే ఆస్తులు గేదెలు మొత్తం అన్నీ అమ్మేసుకున్నా సరే దొరకదు, రాదని అన్నారమ్మా. అందుకని మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. मस्त शेड जो नाही राणीला. జడ కూడా వెయ్యాలా? జడ కూడా వెయ్యాలా? జడ కూడా వేయాలి. దొరకదు. మీరు ఎంత ట్రై చేసినా దొరకదు. అది నన్ను కప్పేశారు. ఇప్పుడు జడ. హలో, బ్యాగ్ ఫ్రెండ్ నాకు తెలుసుగా. నాకు ఓ ఎందుకంటే ఇది వస్తుంది ఏదో ఒకటి. అమ్మా జుట్టు కొంచేస్తున్నారు. సాంప్రదాయంగా జడేస్తున్నాను, క్లిప్ పెట్టట్లేదు. క్లిప్ పెడితే తొందరగా అయిపోద్ది. మా అమ్మతో కూడా నేను వేయించుకోలేదు తెలుసా ఇప్పటి వరకు. అమ్మ ఎప్పుడో ఒకసారి వేస్తుంది, అమ్మ రోజు వేస్తుంది అనుకో. మా అమ్మ జుట్టు మొట్ట కయ్య లేస్తాను నేను. అది సాంప్రదాయని సుబ్బిని శుద్ధ పూసని. ఆగండి చూపిస్తా. చెంగు చివరికి. సాంప్రదాయిని సుప్పిని. ఇప్పుడు ఓపెన్ చేయండి. మీ అందమైన కళ్ళు, అందమైన కళ్ళు ఓపెన్ చేసి చూడండి. ఏ సూపర్ 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 సూపర్. అర్థమేది? ఎంత అందంగా రెడీ చేస్తున్నా తెలుసా నేను. బాగుంది సూపర్. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదే. నేను బాగా కట్టాను. గ్రేట్. గ్రేట్. బాగా కట్టారు మీరు. కళ్ళు మూసాక కూడా బాగా కట్టారు. సూపర్ కదా, అందంగా. లితికి పాల్స్ కూడా కిందకు వచ్చే నేర్చుకోవాలి. అయ్యో మనం పద్ధతి పద్ధతి పద్ధతికి కేవలం అడ్రస్లు ఇక్కడ. పద్ధతి బాగా రావాలి. ఓకే
బాగా చేశారు. సూపర్. క్లాప్స్ 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 కొట్టండి. మీరు కూడా క్లాప్స్ కొట్టండి, బాగా కట్టాను కాబట్టి. చిటికలే. చాలా బాగా కట్టారు. ఇప్పుడు కదా? నెక్స్ట్ నా టర్న్. నీ టర్నా? మీరు ఫ్యూచర్ లో మనకి ఇప్పుడు పనులు లేకపోయినా మంచిగా చేసేసుకోవచ్చు, స్టైలిస్ట్ గాను. ఎలా అయినా ఈజీగా ఉంది. చాలా అందంగా కలర్ఫుల్ గా కట్టారు అనమాట. ఎస్, సూపర్ కదా. అమ్మాయి ఈ శారీ నీకు గ్రీన్ సూట్ అవుతుందని సెలెక్ట్ చేసి మరి నాకు ఇచ్చారనమాట. ఆల్రెడీ నీ ఒంటి మీద వేరే కలర్ ఉందనేసి దానికి ఆపోజిట్ ఇదైతే బాగుంటుందని గ్రీన్ సెలెక్ట్ చేశారనమాట. నేను ఇంకా సూపర్ గా చేస్తా యూత్ కాబట్టి. మీరు నాకన్నా మీరు పేరుకే పెద్దవాళ్ళమ్మా, మాకు మించి యూత్ మీరు. అంతే అంటావా? అంతే, సూపర్. నీకు వైట్ క్లాత్ కడితే బాగుంది ఫేస్, గుడ్డుదల ఇంకా బాగుంది. అప్పట్లో అడిగే మరి ఎన్నేళ్ళు ఇవన్నీ అలా ఉంగిపోతే పైన ఆకాశం కనపడుతుంది, మొహం కనపడుతుంది. ఏదో పెద్ద హైట్ ఉన్నట్టు చూస్తున్నా పైకి, నేను కిందే ఉన్నాను. తల దించి చూడొచ్చు, నన్ను తల ఎత్తి చూడక్కర్లేదు. మీరు తలెత్తుకునేలా చేస్తున్నారమ్మా నన్ను. సూపర్ సూపర్. రెడీ చేసుకో. ఇగో చైర్ పెట్టాను ఇక్కడ నీకు. ఓకే, నువ్వు ఎలా రెడీ చేస్తావు? ఇక్కడే ఉంది, ఇదిగో. అలా దేవుకు వెళ్ళి బాగుంది. ఎక్కడుంది? పట్టుకో. మరి ఇబ్బంది పడిపోతున్నా, ఎక్కువ వంగిపోతున్నా, మరి కష్టపడితే చూడలేకపోతున్నా. రెడీ ఓకే, చూసినప్పుడు సత్తగా గుర్తొస్తుంది. ఓకే, వేసిందమ్మా తిట్టం కానీ. అమ్మ అమ్మ కబడ్డీ అనుకున్నావు ఏంటది? బాగుంది పౌడర్, మంచి స్మెల్ వస్తుంది కదా. మంచి పౌడర్ ఇది. మూతి కూడా రాసేసింది అమ్మా. మరి ఎక్కువ తెల్లగా ఉంటాం కదా, మరి ఎక్కువ మేకప్ వేసేయకూడదు, బూడిదలో కనపడుతుంది మాకు. ఓకే, అయ్యో ముందుకేసి తిరిగిపోద్దని వెనక్కి తీసాను. కర్మ కర్మ, ఆవిడ ఏం మాట్లాడా డబుల్ మీనింగ్ లానే వినపడుతుంది. అమ్మా పట్టేసింది. తీయగా ఉంది లిప్స్టిక్, తీయగా ఉంది. తీయగా ఉంది లిప్స్టిక్. నన్ను ఎక్కువ అందంగా రెడీ చేయగలని బాగా రుద్దుతున్నావు, అర్థమైపోయింది నాకు. షూట్. సేమ్ పండు కోతి లెక్క నున్నవరా. అమ్మ లిప్స్టిక్. ఓకే, ఇప్పుడు కాటిక. ఇంక తిప్పిన రాదు, అది ఇరిగిపోయినట్టుంది. ఓకే, చంద్రముఖి ఎవరంటే నన్నే చెప్పేలా ఉంది అది. కాటిగా తీసి పెట్టినప్పుడు నాకు అర్థమైపోయింది. అప్పట్లో ఏం క్యారెక్టర్ అంటే అది, చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అన్నట్టు. చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు. వెనక్కి పెడతారు. అమ్మా పెట్టివే పట్టేసుకుంది. పెట్టింది కరెక్ట్ ప్లేస్లో పెట్టా, కరెక్ట్గా పెట్టేసి. ఇది కూడా అది కూడా ఎవరు పెట్టంత మంచిగా పెట్టు. జుట్టు జుట్టు ఏంది ఉత్తలో కొంచెమే ఉంది మరి అది. ఏది? నాకు బేబీ స్టైల్, నాకు 2 జడలు అంటే ఇష్టం, ఒక జడ కాదు. ఇప్పుడు మీకు 2 జడలు. నాకు 2 జడలు వేయాలి. కళ్ళు తెచ్చుకోనంటే వేరే విషయం. నాకు సంబంధం లేదు, నాకు 2 జడలు వేసుకోవాలంటే నాకు 2 జడలు వేయి అంతే. స్లోగా స్లోగా. నీకు జడ ఏడు నేర్పించాను కాబట్టి నీకు వచ్చేసింది చూసావా మరి. ఓకే ఓకే, ఇంకో పక్కన ఉంది. ఎన్ని రోజులు అయింది అలా 2 జడలు వేసుకొని. ఈరోజు ఈ అవకాశం వచ్చింది ఇలాగా. అమ్మయ్య అయిపోయింది. లాస్ట్ చీర. ఓకే, డన్. నేను ట్రై చేసినట్టే ట్రై చేస్తుంది, దొరకదు. నీకన్నా 2 కుర్చీలు ఎక్కువ వస్తాయేమో నాకు. ఇక్కడ మీరు ఏం తిరుగుతున్నారు? తిరగలేదు.
తెలిసిపోతుందా ఆ, చాలా మరి అంత బిగించేస్తే మళ్ళీ నడు నొప్పి వచ్చేస్తుంది పొట్టను అలాగే ఇక్కడ ఉందా ఓకే తలెత్తుకునేలా చేస్తున్నాను అన్నావు కదా ఓకే షోరూంలో బొమ్మకి ఎలా కడితే కస్టమర్స్ వస్తారంటావా బాగా మీరు బొమ్మతో సమానమే కదమ్మా. బొమ్మతో సమానం అంట బొమ్మలాగా ఉంటారు కదా అందుకని. అంతే కూర్చొని పెట్టేసి యాందిరయ్యా యాన్ చేస్తున్నా అయ్యో చేతికి ఏదో ఒకటి బదులు ఇంకోటి ఏదో వచ్చింది. అలా వస్తుంటుంది నువ్వు అడ్జస్ట్మెంట్ చేసి కట్టాలి. ఓకే ఎక్కడో తేడా కొట్టింది. ఎక్కడో తేడా కొట్టింది. ఆగండి. ఎక్కడో తేడా కొట్టింది. ఏం కొట్టిందో మరి. ఓ ఇది బదులు ఇంకోటి తీసుకోను. అంతే కూర్చోలేదు. ఓకే అయ్యో తిరగండి అమ్మా మీరు. తిరిగాను ఏంటి ఉంటా ఉంది ఇది. ఓకే సరే అంతే కూర్చోళ్ళు అంతే దోపేడువే సూపర్ అంతే పైట చెంగది మనం ముసుగు వేసుకుంటామా? మారిపోయారు. పూలుంటే ఎంత బాగుంటుందో. పెట్టుకోవడం ప్లేస్ లేదు. అయిపోయింది అయితే మూదిగేట అలా రాసా మొత్తం రుద్ది పెట్టా. ఎర్రగా కనిపించాలనేసి ఎక్కువ లిప్స్టిక్ వేసావన్నమాట. Nice. నేనే బాగా కట్టాను నా కూతురు కన్నా. ఉల్టా కట్టావు నువ్వు. ఉల్టా కట్టలే కరెక్టే కట్టా. 2 కుర్చీలు కలిపి దోపావు. ఇదిగో ఎలా దోపావు చూడు. ఈ లైన్ దోపావు. ఏ లైన్? అదిగో కరెక్ట్ దోపా. కరెక్ట్ ఎందుకు వస్తుంది? ఇలా ఎందుకు వస్తుంది? ఇది యాక్చువల్లీ ఇటు రావాలి. ఇక్కడ ఇది పెట్టా కాబట్టి అటు వచ్చింది. అంటే నువ్వు రాంగ్ కట్టావా? లేదు కరెక్టే కట్టాను ఈ నేను. మధ్యలో హోల్ ఉండకూడదు. ఎందుకు కొట్టకూడదు? రాదు. మనకు వస్తుంది అప్పుడు లోపల నేను కట్టినట్టు తను కట్టలేదు. నేనే బాగా కట్టాను. కరెక్ట్ కట్టానా లేదా? లేదు ఇది ఏంటి మరి ఓపెన్ నేను బాగా కట్టాను. ఒప్పుకోను. ఆగండి గనక నోరేసి పడిపోతే నేను చేయను. కాంప్రమైజ్ అయిపోయి ఒప్పేసుకుంటాను అంతే. ఇంటి అదిగో చూడు ఫోటో వచ్చింది. అది ఓపెన్ అంతే. ఈ మరి ఇలా కట్టుకుంటామా మనం? మన ఇంట వంట ఉంది ఇలా కట్టుకోవడం. కుర్చీ కూర్చుని అయ్యో ఉన్నది కూడా ఊడిపోయింది. ఆగండమ్మా మీరు. నువ్వు ఎంత కట్టినా రాదమ్మా అది అంతే. పర్లేదు దీనిపైన ర్యాంప్ వాక్ చేద్దాం. ఆగండి మ్యూజిక్ ఎవరైనా పెట్టండి అప్ప మంచిగా. మ్యూజిక్ అంటే పెట్టండి. అయ్యో ఈ అందమైన మొహాన్ని చూడండి. అందమైన మొహాన్ని చూడండి. సుబ్బనాచి జారిపోయిందా? జారిపోయినప్పుడు ఒక అసిస్టెంట్ పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకోవాలి కూడా చదువుతూ ఉండాలి కదా మరి. ఎప్పుడు జారిపోతే తిరిగి ఎప్పుడు జారిపోతే చదువుకుండా పెట్టుకోని అసిస్టెంట్ పెడితే వేస్ట్ అమ్మా. నన్నే పెట్టుకోవాలి. ఏ సీరియల్ సెట్ చేయరు. అమ్మా మొత్తానికి చీర అలా కట్టుకొని కంప్లీట్ చేసామన్నమాట. మొత్తానికి చీర నీ కట్టడం వచ్చేసింది. చీర కట్టుకోవడం, పక్కలకి కట్టడం, మొత్తం మీద ఈ లాగ్ ద్వారా నేర్చేసుకున్నాను. ఎస్ మొత్తానికి బ్లాగ్ ద్వారా నేర్చేసుకున్నాం. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కట్టుకున్నామో శారీస్. అండ్ మేకప్ కూడా ఎంత బాగా వేసుకున్నాం. ఇలా మటుకు ఇంట్లో ట్రై చేయకంటే చచ్చిపోతారు. చచ్చిపోతారు. ఇలా ఉంటే అలా ఉందంటే మళ్ళీ వేరేలాగా ఉందని కనిపించదు అనమాట. పెయింట్ వేసినట్టు ఉంటుంది. గోడకు సున్నం కొట్టినట్టు అంటారు కదా, అలా ఫుల్గా పెయింట్ వేసినట్టు ఉంటుంది. అదే ఎంజాయ్ చేశారు బ్లాగ్. మామూలుగా ఎంజాయ్ కాదు, సూపర్గా నాకు హ్యాపీ అనిపించింది. సరదా సరదా ఫన్నీగా నడిచింది అనమాట. సూపర్గా డిఫరెంట్ స్టైల్లో చేశాను. చీర కట్టాలన్న థాట్ రావడం గ్రేట్. ఈ ఫ్రాంక్ అనేది ఒకటి చేసావు కదా, అది ఒక డిఫరెంట్గా చేసావు. నీ డిఫరెంట్ నాకు మొత్తం డిఫరెంట్ అనుకో, అది వేరే విషయం. చూసారా ఫస్ట్ టెన్షన్తో స్టార్ట్ చేసి తర్వాత రిలాక్స్ చేసింది నేనే. టెన్షన్ చేసింది నువ్వే, రిలాక్స్ చేసింది కూడా నువ్వే. మంచి కంటెంట్ ఇది డిఫరెంట్గా. అంటే ఈ కళ్ళకి గంతలు కట్టుకునేది కూడా ఎప్పుడో ఆడుకోవడం చేయడం తప్ప పన్ను కట్టుకుని రెడీ అవ్వాలని థాట్ రాదు. అది రావాలంటే ఎవరికొకరు రావాలి. అది నీకు వచ్చింది, నువ్వు నా మీద ప్రయోగించి చేసావు కాబట్టి ఇంకొంచెం ఈజీ అయ్యింది. అంటే ఈ ప్రాంక్ ఎవరు కరెక్టా అనుకుంటే ఇంకా ఎవరు రాలేదమ్మా మైండ్లోకి. ఎవరు రాలేదు. అమ్మాయితో జాలీగా బాగా చేయగలుగుతుంది. అమ్మతో అయితే నేనే ఎంజాయ్ చేస్తా. ఇన్ఫాక్ట్ నా వీడియో నేనే ఎంజాయ్ చేస్తా. ఆవిడకంటే అనుకుంటూనే వచ్చాను అన్నట్టే అయింది వాళ్ళ వీడియో. సూపర్, చాలా హ్యాపీ అనిపించింది.
చీరలు కట్టేది బొట్లు పెట్టుకుని రెడీ చేసుకుంది ఈ 2 జళ్ళు చాలా రోజుల తర్వాత ఈ కొంచెం హెయిర్లోనే 2 జళ్ళ కింద వేసుకొని డిఫరెంట్ స్టైల్ అని అంటే సూపర్ ఎంజాయ్ చేస్తాను నేనైతే. దయచేసి ఇలాంటి మేకప్ ఎక్స్పెరిమెంట్లు మటుకు ఇంట్లో ట్రై చేయకండి, బాగా కళ్ళుకి ఓపెన్ చేసుకొని మేకప్ వేసుకోండి. సో గైస్, దిస్ ఇస్ మై బ్లాగ్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింప్లీ సింధూర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ ఆదరించండి, సపోర్ట్ చేయండి, ఐ థింక్ బ్లెస్సింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ గైస్. టేక్ కేర్. బై బై. లవ్ యూ అమ్మా. లవ్ యూ టూ. సూపర్ సూపర్. Bye bye.